హలో గైస్, వెల్కమ్ టు ద మై డి 2.2 తెలుగు గేమర్. సో ఇది పార్ట్ 2. సో పార్ట్ 2లో మనం ఇంతకుముందు పార్ట్ 1లో ఏమేమి జరిగిందంటే మనం ఒక హీరో పవర్ అయితే కనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం. సో కనుక్కుందాం. సో రిచ్ మ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ ఒకటైతే తీసుకున్నాను. సో టాకెన్ నొక్కి దాని తర్వాత కీ అయితే తీసుకున్నాను అనమాట. కీ తీసుకున్న తర్వాత జంగల్లోకి వెళ్ళాలి. జంగల్లో వెళ్ళిన తర్వాత కీ అయితే పెడతా. సో పెట్టగానే మన షిప్ అయితే రెడీగా ఉంది ఇక్కడే. సో వెనకైతే వెళ్దాం, జంగల్లోకి అయితే వెళ్దాం. మనం జంగల్ ఇటు పక్క ఉందిలే. సో గైస్, జంగల్లోకి అయితే వెళ్ళిన తర్వాత మనమైతే ఒక శామ్తో అయితే ఫైట్ చేయాలన్నమాట. సో అప్పుడు ఫేమస్ స్వాడ్ అయితే దొరుకుతుంది. సో ఫైట్ అయితే చేద్దాం. సో మనం ఇక్కడ పెడదాం అనమాట. అది రే అంతా పోగొట్టినావు కదరా పంది. ఏం తింగన్నా కొడుకులరా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. గైస్ ఇంకా నాకు టైం లేదు గైస్, వెళ్ళాలి తొందరగా. పోస్టర్ వేసుకొని మళ్ళీ వెళ్ళాలి. అక్కడే ఉన్నాడు వాడు. సో నేను నా పవర్ అయితే యూస్ చేస్తా. ఏ మనుషులరా మీరు, మనుషులు కూడా డివిజన్తో మీరు. టైం అంటే వృధా చేసినాడు కదరా చెత్తన వడగా. సో స్వాడ్ అయితే దొరికింది. సో ఇంకా ఎవరు హడ్డు రాకూడదు. ఇక నేనైతే స్పీడ్కి వెళ్ళిపోయా.
నాదైతే ఇంకా లోడే వస్తాను. ఇక్కడ నెట్ ప్రాబ్లం గైస్. ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల అసలు వాడెవడో గెలికినాడు. సో ఎవరు లేరు కదా. ఈ అమ్మాయి కదరా నా అంకుల్తో ఫైట్ చేయమని చెప్పింది. ఈ అమ్మాయికి ఉంటుందా ఏంటే? నన్నే సంభమని అడుగుతావా? ఇప్పుడు ఉంటుంది చూడగా. పోనీలేదు గైస్, చిన్న పాప వదిలేదు. మన పని ఏంటో మనం చూసుకుందాం. సో గైస్ ఈ కీ ఇక్కడ పెట్టిన తర్వాత డోర్ అయితే ఓపెన్ అయ్యింది. ఎవరు లేడు. కొంత చేసి ఫైట్ చేస్తారా? సో గైస్ ఇక్కడ ఒక మహానుభావుడు అయితే ఉంటాడు. సో ఇక్కడే ఛాంపియన్. సో నువ్వు వీటితో కానీ ఫైట్ చేసి అనుకుంటే మీకు స్వాడ్ అయితే దొరుకుతుంది. ఆ స్వాడ్ దొరకగానే మీకు ఉంటుంది గైస్.